సవాళ్లన్నింటినీ అధిగమిస్తూ స్థిరత్వం, విశ్వాసాలను పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ కాలానుగుణంగా పాలనలో మార్పులు తేవాలన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేదిక నుంచి సుపరిపాలనకు నిర్దేశించుకున్న 10 సూత్రాలను గవర్నర్ వివరించారు. అమరావతి గెడ్డపై ఆంధ్రుల ఆత్మ గౌరవం చాటుతూ మూవన్నెల జెండా మురిసింది. రాజధానిలో ప్రభుత్వం అధికారికంగా తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు ప్రజల గుండె చప్పుడును ఘనంగా చాటాయి. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం వద్ద గవర్నర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా వేర్వేరు శాఖల ఆధ్వర్యంలో 22 శకటాలను ప్రదర్శించారు. వివిధ దళాల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. గణతంత్ర వేడుకల్ని తిలకించేందుకు రాజధాని రైతులు, వేర్వేరు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వం అమరావతిలో చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేస్తుండడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల పాటు రాష్ట్రం స్పష్టమైన దిశ లేకుండా ఆర్థికంగా విశ్వాసాన్ని కోల్పోయిందని గవర్నర్ అన్నారు. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ నమ్మకాన్ని, స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తోందని వివరించారు. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. This effort has not been easy. It has demanded discipline, resilience, and faith in our collective purpose. But the results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. రాష్ట్రానికి జీవనాడి లాంటి నీటిని ప్రతి బొట్టు ఒడిసిపట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలకు హాని తలపెట్టకుండా నీటిని సద్వినియోగం చేసుకోవడమే అభిమతమని తేల్చి చెప్పారు. Water is the lifeline of Andhra Pradesh, and my government treats every drop as precious, securing both fields and taps. We are advancing the interlinking of rivers from Vamshadhara to Godavari, Krishna and Penna to ensure every cultivable acre receives adequate water. The Polavaram project, despite past setbacks, is progressing rapidly, and the diaphragm wall nearing completion, targeting commissioning by December 2027. Polavaram Nallamala Sagar link is being actively pursued. As a lower riparian state, Andhra Pradesh uses only water that would otherwise reach the sea, ensuring no harm to the neighboring states. స్వర్ణాంధ్ర సంకల్పంతో మౌలిక వసతుల కల్పనే కాకుండా అందరికీ సమాన అవకాశాలతో సమాజాన్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడికి గౌరవం, అవకాశాలు కల్పిస్తూ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. As we march towards Swarnandhra, we envision a state where every village is prosperous, every town dynamic, and every city sustainable. Together, let us build healthy, wealthy, and happy society in Andhra Pradesh. Jai Hind. గణతంత్ర దినోత్సవ వేదిక నుంచి సుపరిపాలనకు 10 సూత్రాలను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నిర్దేశించారు. పేదరికం లేని సమాజం, యువగళం, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, అగ్రిటెక్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను వివరించారు. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణల అగ్రగామి కేంద్రంగా నిలబెడుతున్నామని వివరించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న పరేడ్లో సాయుధ దళాల్లో భారత ఆర్మీకి ప్రథమ స్థానం లభించింది. ఏపీఎస్పీ 16
16వ బెటాలియన్కి 2వ స్థానం రాగా కేరళ రాష్ట్ర సాయుధ పోలీసు దళానికి ప్రోత్సాహక బహుమతి దక్కింది. సాయుధ రహిత దళాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రథమ స్థానం దక్కింది. ఎన్సీసీ గర్ల్స్ ద్వితీయ బహుమతి పొందింది. శకటాల ప్రదర్శనలో సాంస్కృతిక శాఖకు మొదటి బహుమతి రాగా సెర్ప్ పరిశ్రమల శాఖ శకటాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు గవర్నర్ బహుమతులు ప్రదానం చేశారు.